హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం చికెన్తో చాలా రెసిపీస్ తయారు చేసుకొని ఉంటారు. రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఈ స్టార్టర్స్ తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను దీనికోసం చికెన్ తీసుకుంటున్నాను. 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ తీసుకున్నప్పుడు పెద్ద సైజు ఉన్న ముక్కలు తీసుకున్నాను, కావాలంటే చిన్నవైనా తీసుకోవచ్చు. ఈ సైజు ఉన్నట్లయితే మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలాగ జస్ట్ కట్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా ఉండాలంటే ఇలా కట్ చేసుకున్నట్లయితే లోపల వరకు మనకి మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది. మొత్తం అన్నింటినీ కూడా ఇలానే చేసేసుకోండి. చికెన్ మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను వేసుకోండి. కారం 3 స్పూన్లు వేసుకోవాలి. కారం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, కారంగా ఉంటుంది. తర్వాత దీనిలో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. సుమారుగా 1 స్పూన్ పూర్తిగా పడుతుంది, చూసి వేసుకోండి. కార్న్ఫ్లవర్ తీసుకొని 6-7 స్పూన్లు ఉండేలా చూసుకోండి. 1/2 కప్పు ఉండేది, ఇక్కడ ఫుల్గా నేను ఒక చిన్న కప్పు తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 1 నిమ్మకాయ ఫుల్గా వేసుకోవాలి. 1/2 కేజీ తీసుకున్నారనుకోండి, అరముక్క సరిపోద్ది. 1 కేజీ తీసుకున్నట్లయితే 1 నిమ్మకాయని పూర్తిగా వేసేసుకోండి. ఈ మసాలా అంతా కలవడానికి 3 స్పూన్లు నూనె వేసుకోండి. ఇప్పుడు మొత్తం మసాలా అంతా కూడా పైన జస్ట్ కొంచెం పైన ఇలా కలుపుకోండి. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత కలిసిపోయిన తర్వాత చికెన్ మొత్తానికి కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. వీడియోలో చూపించినట్లుగా 2 వైపులా కూడా బాగా మసాలా అంతా పట్టేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చక్కగా నానుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1, చిన్న సైజు అయితే 2, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు 10 నుండి 12 వరకు వలిచేసి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ రమ్మలు వీటిని అన్నింటినీ వేసుకోండి. దీంతో పాటు స్పెషల్గా 1 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత ఇలాగా బరకగా ఉల్లి ముక్కలు ఉండేలాగా చూసుకోండి, మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇక్కడ నేను బాగా వెడల్పైనది 4 ఒకేసారి పట్టేలాగా వెడల్పుగా ఉన్నది తీసుకున్నాను. కావాలనుకుంటే 2 అయినా వేసుకోవచ్చు, ఒక్కొక్కటైనా వేయించుకోవచ్చు. దీనిలో 4 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఆ నూనెలో మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్ని దీనిలో వేసేసుకోండి. ఫ్రిడ్జ్లో నానబెట్టినట్లయితే కనుక ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మసాలా ముద్ద ఉంది కదా, ఈ మసాలా ముద్ద అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అన్నింటికి వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 1 పావు గంట సేపు అలాగా 2 వైపులా కూడా కలర్ మారే వరకు వేయించేసుకోండి. మరి హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, మనకి చికెన్ లోపల వరకు ఉడకకుండా మాడిపోద్ది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి. అటు ఇటు కూడా మొత్తం అన్నీ కూడా కలర్ మారే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత చూడండి, మనకి కలర్ అనేది ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. కావాలనుకుంటే వీటిని మనం ఇలానే తినేయవచ్చు. ఇవాళ మనం ఈ వీడియోలో చాలా డిఫరెంట్గా తయారు చేసుకుంటాం టేస్టీ కోసం. ఇప్పుడు అదే నూనెలో కొంచెం నూనె వంపేసుకొని లోపల ఉన్న మసాలా అంతా తీసేసి 3 స్పూన్లు ఉండేలాగా పొయ్యి మీద పెట్టేసుకోండి. ఆల్రెడీ ఉల్లి పేస్ట్ చేసాం కదా, దానిలో అరముక్క వరకు నిమ్మరసం వేసుకొని ఈ నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మనం మరుగుతున్న నూనెలో ఈ ఉల్లి పేస్ట్ని వేసేసుకోండి. మిక్సీ చేసినప్పుడు కనుక ఉల్లి పేస్ట్ని మరీ మెత్తగా చేసినట్లయితే మనకి మసాలా ముద్దలాగా అయిపోద్ది. ఇక్కడ ముక్కల కింద ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు అంతా కూడా మెత్తపడడానికి 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం అలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత 1/2 స్పూను కారం వేసుకోండి. పచ్చికారం తీసుకుంటున్నాను, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో చిల్లీ సాస్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఒకవేళ చిల్లీ సాస్ లేదనుకోండి, కారమే 1 స్పూన్ వరకు పూర్తిగా వేసేసుకోండి. చిల్లీ సాస్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు మొత్తం అంతా బాగా కలిసి బాగా వేయించేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ వచ్చేలా కాకుండా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసేసుకోండి.
చికెన్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ మసాలా ముద్ద అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. రెండు వైపులా కూడా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఉల్లి ముద్ద అంతా కూడా దీనికి బాగా పట్టినట్లయితేనే మనకి దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఆల్రెడీ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఫైనల్గా దీనిపైన కొత్తిమీర వేసేసుకోండి. చాలాసార్లు చికెన్ ఫ్రై వరకు చేసుకొని ఉంటారు కదా, ఇలా ఉల్లి ముద్ద వేసి చివరిలో ఇలాగా చికెన్ వేసుకొని ఫ్రై చేసుకొని చూడండి, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనకి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్ తింటూ ఉంటాం కదా, అదే ఫ్లేవర్తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం అంతా 1 నిమిషం పాటు బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీనికి నాకు అయిన ఖర్చు అయితే 500 అయింది. మీకు రెస్టారెంట్లో తీసుకున్నట్లయితే సుమారుగా 1000 నుండి 1500 వరకు ఛార్జ్ అవుతుంది. కాబట్టి ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకొని ఈజీగా టేస్టీగా కూడా తీసుకోవచ్చు. ఇంకా మనం ఇంట్లో వాడిన వస్తువులన్నీ హెల్తీవే కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే. నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తిన్నట్లయితే ఆహా అనాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వెరైటీ నాన్ వెజ్ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.